ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, జరిగిన సంఘటనలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మీ ద్వారా పై అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజలపై వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రజల సంక్షేమ పథకాలు అందక వలసలు పోతున్న సంఘటనలు, వీటన్నింటినీ కూడా ప్రజలు నిశ్చితంగా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన విషయం అంటే ఎప్పుడూ లేదు ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగిన పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో ఈరోజు చూస్తూ ఉంటే పీడీ యాక్ట్ పెడతా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దానికి పీడీ యాక్ట్ పెడతారని అడుగుతాము. వీళ్ళేమన్నా మావోయిస్టులా? వీళ్ళేమైనా దేశద్రోహం కేసులో ఉన్నారా? వీళ్ళేమన్నా స్మగ్లర్సా? రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో 6 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే, ఇంకా మీ పేర్లు ఉన్నాయని ఈరోజు లక్షల డబ్బులు దండుకునే పరిస్థితి. అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సంఘటన నేను గడిచిన 20 సంవత్సరాల కాలంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఎప్పుడు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ప్రజలు ఉన్న పరిస్థితి లేదని కూడా సందర్భంగా గుర్తు చేస్తారు. 16లో జగన్మోహన్ రెడ్డి గారు కరువుదన్న కార్యక్రమం భాగంగా మాచర్లు వచ్చినప్పుడు నేను మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అన్న మాకు ఈ ప్రాంతంలో అవసరం ఖచ్చితంగా ఏదైనా మీరు చేయాల్సిందే అంటే పబ్లిక్ మీటింగ్లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం, వరకపుడిసల ప్రాజెక్టు ఖచ్చితంగా మనం ఇస్తున్నాం, అన్ని అనుమతులతోటి మనం ఇస్తూ ఉన్నాం, ఇదే విషయం ప్రజలకు చెప్పండి, రైతులకు చెప్పండి, రైతులు ధైర్యంగా నిబ్బరంగా ఉండమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నేను ప్రజల దగ్గరికి ఖచ్చితంగా ఇస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే కొంచెం లేటు కావడానికి దురదృష్టం ఏంటంటే 1-2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది. అవి కేంద్ర లెవెల్లో అనుమతులు రావాల్సిన పరిస్థితి. అది దానికోసం చాలా ఎక్సర్సైజ్ చేశాం. చేసి దరిదాపుగా 1,25,363 ఎకరాలు టోటల్గా వరకపుడిసెల ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి 1,25,363 ఎకరాలకు సంబంధించి 34 గ్రామాలు సంబంధించి తాగునీరు కానివ్వండి, సాగునీరుకి ఇది డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి దరిదాపుగా 3,800 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. పూర్తిగా కూడా ప్రభుత్వం దగ్గర ఫుల్ ఎస్టిమేట్ తోటి వాళ్ళ దగ్గర ఉంది, అన్నీ కూడా రెడీ చేసిన పరిస్థితి. అప్పట్లో ఎస్టిమేట్ వేసేసి గవర్నమెంట్ దగ్గర జీవో కూడా ఇప్పించుకున్నాం. జీవో నెంబర్ 177 జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు మనం చేపడతా ఉన్నాం, పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనం చేపడుతున్నామని కూడా పూర్తి అనుమతులతోటి వచ్చిన తర్వాత చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క వరకపుడిసెల కోసం అవకాశం కోసం కొట్లాడుతూ ఉన్నాం, నాయకులతోటి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం, ఈ ప్రాంత రైతుల అవసరాల కోసం. ఆ రోజు 2017లో మార్చి 3వ తారీఖున అసెంబ్లీలో నేను గట్టిగా నేను మాట్లాడిన పరిస్థితుల్లో తర్వాత 6వ తారీఖే నాకు రిప్లై ఇచ్చారు, ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేము, ఇది ఎందుకనంటే పూర్తిగా కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఇది మేము ఇచ్చే పరిస్థితి లేదు, ఇది కాదని చెప్పి కూడా రిటర్న్ కాకుండా నాకు పంపించారు. అంటే ఏ రకంగా ఏ విధంగా కూడా మన ప్రాంత ప్రజలకి ప్రేమ ఉందో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి అర్థమవుతాం. 574 కుటుంబాలు పైచెలకు ఈ రోజుకి కూడా
ఊరు వదిలిపెట్టి బయట ఉండి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు అయితే వాచ్మెన్లుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరైతే గతంలో ఉండి ఎస్పీ గారి దృష్టి కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. చాలాసార్లు చెప్పాం, మంచికల్లు గ్రామం నుంచి అయితే హైకోర్టు నుంచి కూడా తెచ్చినా కూడా పోలీసులు మీరు వస్తే మేము కేసులు పెడతాం, రావడానికి లేదని చెప్పే పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2009 కానీ 2012 కానీ 2014 కానీ 2019 కానీ ఈ 4 ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఎలక్షన్ రోజు ఏదైనా చెదురుమూల సంఘటన జరిగితే ఒక 15-20 రోజుల తర్వాత ఆ గ్రామాలు సర్దుకుంటారు, ఎవరు కూడా వాళ్ళు చేసుకుంటారు. కానీ మా టైంలో ఎక్కడా కూడా ఈ రకంగా హెరాస్మెంట్ జరిగిన పరిస్థితి లేదు. 1 సంవత్సరాల కాలం నుంచి ఈ రోజు కూడా ఊర్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డం పెట్టి అక్రమంగా బెదిరించే కార్యక్రమం ఇంతవరకు లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా బ్రహ్మారెడ్డి గారు. ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న బ్రహ్మారెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాబోయే రోజుల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని కూడా సందర్భంగా తెలియజేస్తారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలకు అందించి ప్రజలు మెప్పు పొందాలనే ఒక ఆలోచన ఏ ప్రజానాయకుడైనా చేస్తారు. ఏం డైరెక్షనో పోయిన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించిన పరిస్థితి. ఈ ఎస్పీ గారు నేను కోరుతా ఉన్నాను, కింద స్థాయి అధికారులు ఇచ్చే రాంగ్ ఫీల్డ్ని దయచేసి ఎస్పీ గారు మీరు నమ్మొద్దండి. గతంలో నేను 4 సార్లు శాసనసభ్యుగా ఉన్నాను, 5 సార్లు మా కుటుంబం శాసనసభ్యులు ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడ లేని పరిస్థితి. దయచేసి మీ ద్వారా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. నా దగ్గర ఫుల్ డేటా ఉంది, కుటుంబాలు సహా వివరాలన్నీ ఉన్నాయి. ఎస్పీ గారిని నేను టైం అడుగుతాను, టైం ఇస్తే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ అందజేసి న్యాయం చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎస్పీ గారిని శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు, వాళ్ళిద్దరు పాత్ర కూడా ఉంది. ఈ తప్పుడు కేసులు చాలా వరకు పెట్టిన దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా రివ్యూ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఒక పీడీ యాక్ట్ పెట్టాలని అంటే చిన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఈ రకమైన దానికి అవకాశం ఇచ్చిన దాంట్లో అరుణ్ బాబు పాత్ర ఖచ్చితంగా ఆయన సంతకాలు పెట్టారు. ఇది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం, మేము మావోయిస్టులా లేకపోతే ఏమన్నా దేశద్రోహులా లేకపోతే స్మగ్లర్సా? ఈ రకమైన పీడీ యాక్ట్లు పెట్టి బెదిరితే పద్ధతేనా అనుకోండి. ఎంతమందిని బెదిరిస్తారు? 25 సంవత్సరాల కుర్రోడు ఏం చేయలేదు. వాడిని తీసుకుపోయి ఇంటికి కట్టేసి కాళ్ళు ఇరిగిందా కొట్టిన పరిస్థితి, కాళ్ళు ఇరిగిన పరిస్థితి. వాళ్ళు ఏం దుర్మార్గం చేశాడు, అంత కొట్టాల్సిన అవసరం ఏముందనుకున్నా. ఇది నేను హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను. ఇది ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. ఇలాంటి శ్రీనివాసరావు అనే మా ఎంపీపీ వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్లో పోయి తీసుకొని అక్కడి నుంచి పిడుగురాల తీసుకొచ్చి పిడుగురాల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విపరీతంగా కొట్టి హింసించిన పరిస్థితి. మన కేసులుంటే నిజంగానే ఉంటే పెట్టుకోండి. ఈ రకంగా వాళ్ళని హింసించి కొట్టే అధికారం మీకు ఎవరిచ్చినారని అడుగుతాం. ఇవే కదా చాలా అన్ని ఊళ్ళలో ఇదే సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటన ప్రోత్సహించడంలో, తప్పుడు కేసులు కట్టడంలో, గ్రామాల నుంచి పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామాలకు రాకుండా బయటికి పంపించే విషయంలో బ్రహ్మారెడ్డికి నంబర్ 1 స్థానం ఖచ్చితంగా ఈ జిల్లాలో మొదటి స్థానం అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఈ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక దశాబ్ద కాలం దాదాపు 10-12 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఎక్కడా కూడా గొడవలు లేకుండా వీలైనంత వరకు సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన పరిస్థితినే. కానీ నీకు అవకాశం ఇచ్చారు 2024. కానీ ఈ రకమైన రాజకీయం
ఈ రకమైన కుట్రతోటి రాజకీయం గ్రామాల్లో ఆధిపత్య పోరుతో గొడవలు జరిగి అక్కడ ఏదన్నా గొడవల్లో ఎవరు చనిపోతే మాకేం సంబంధం ఉంది? గతంలో ఈ సంస్కృతి ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చేశారని అడుగుతా ఉన్నా. నీవు ఆనాడు నీకు ఫ్యాక్షన్ రాజకీయ సంబంధం ఉందని చంద్రబాబు నాయుడే నిన్ను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అదంతా నాకు పొలవాలి, వాళ్ళకు అనుకూలమైన మీడియాలో నేనేదో ఫ్యాక్షనిస్ట్గా కూడా ముద్ర వేయాలని ఒక తపన తాపత్రయంతో ఒకవైన అబద్ధం ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ ముందు 2018లో 7/8/2018 పార్క్ సెంటర్లో మళ్ళీ వాళ్ళే చెప్పారు 17లో 18లో ఎలక్షన్కి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చేసి పార్క్ సెంటర్లో ఒక శిలాఫలకం వేశారు లోకేష్ గారు. నేటి వరకు కూడా చాలా ప్రాజెక్ట్ మేము ఇస్తున్నామని చెప్పి అప్పటికి ఏమి లేవు, ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా ఒక జీవో ఒకటి కూడా ఇచ్చారు, దొంగ జీవో ఒకటి ఇచ్చారు. 340 కోట్లతోటి మేము ఈ ప్రాజెక్టుకి ఇస్తున్నాము. ఎలాంటి అనుమతులు లేకుండా, అంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో ఒక దొంగ జీవో ఇచ్చి 340 కోట్లు ఇస్తున్నారు. ఇదే లోకేష్ మళ్ళీ 18లో శంకుస్థాపన చేసిన పరిస్థితి. రోడ్లకి విషయంలో మేము డెవలప్ చేసినాము గడిచిన 5-6 సంవత్సరాలని కూడా ఈ మధ్య ఈ కార్యక్రమం మీద మార్కెటింగ్ ఏదో జరిగిన కార్యక్రమంలో ర్యాష్ మీద కూడా నేను విన్న పరిస్థితి. ఇంకా నీకు వివరాలు కావాలంటే పక్కనే ఉన్న మీ ఎంపీని అడిగి చూస్తారు, ఇప్పుడు మీతోటే ఉన్నాను. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ మీద కేసు పెడదాం, వీళ్ళ మీద కేసు పెడదాం, ఏమైనా ఉంటే ఒక సైకో ఆనందం పొందుతూ మీడియా ముందు ఆయన అది చేస్తాం, ఇది చేస్తాం. చాలామంది చేసుకోవడానికి ఇప్పటికి ఎవరు భయపడేది లేదు. ఈరోజు మా మీద 10 కేసులు పెడితే దానికి 10 ఖచ్చితంగా రాబోయే రోజులు అనుభవిస్తారు. ఏదైతే ఉత్త కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టారో, ప్రతి గ్రామంలో పెట్టే తప్పుడు కేసు మీద రిజిస్టర్ చేసిన ఆఫీసర్ దగ్గర నుంచి, అతనికి రికమెండ్ చేసిన పై అధికారి దగ్గర నుంచి, అతను అనుకున్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యత వహిస్తారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పటికైనా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను, మీరు న్యాయంగా చేయండి. ఎవరైనా తప్పు చేస్తే చేయండి, తప్పితే వాళ్ళు మాట విని మీరు దోషులుగా నిలబడవద్దు. రేపు చట్టం ముందు మేము నిలబెట్టినప్పుడు మీరు ఎవరు కూడా రక్షించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.